తర్వాత మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చినందుకు దైవజనుడు సంతోష్ గారికి, వారి పరిచర్యకి, వారి కుటుంబానికి నేను వందనములు తెలియజేస్తున్నాను. నా తరపున, మా కుటుంబం తరపున, పరిచర్య తరపున మీకు వందనములు తెలియజేస్తున్నాను. మన మధ్యలో అయ్యగారు ఉన్నారు. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారి ముందు మేము చిన్నపిల్లలు, వారి ముందు మాట్లాడుతుంటే నేను మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ దైవజనులు ప్రేమతో మన మధ్యలో ఉన్నారు. వారి మాటలు వినడానికి మేము చాలా ఆశతో ఎదురు చూస్తున్నాము. ఇక్కడ ఉండడం వారికి నిజంగా ఆశీర్వాదకరమని, ఎందుకంటే వారి గురించి చెప్పి నేను గ్రీటింగ్స్ చెప్తానండి. చాలా ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు కూడా దైవజనుల గురించి నేను చాలామంది చెప్పడం నేను విన్నాను. హల్లెలూయా. వారు దేవుని పిలుపునకు లోబడి మన ప్రాంతంలో, మన పట్టణంలో పరిచర్య చేయడం నిజంగా చాలా మందికి ఆశీర్వాదం అండి, చాలా మందికి దీవెనకరం. వారిని చూసి చాలామంది నేర్చుకుంటున్నారు. అలాంటి యవనస్తులు కూడా చాలామంది నేర్చుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వారి అనుభవంలో నుండి మనం వింటున్నాము కనుక మనకి చాలా ఉపయోగపడుతుందని నేను చాలా నమ్ముతున్నాను. హల్లెలూయా. అదేవిధంగా దైవజనుడు సంతోష్ గారు మాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు సండే సర్వీస్ ముగించుకొని నేను వస్తున్నప్పుడు దైవజనులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. నేను గబగబా వచ్చాను, బికాజ్ ఐఎమ్ హ్యాంగింగ్. నేను చాలా ఆకలితో వస్తున్నప్పుడు దైవజనులు అడిగాను, బ్రదర్ తిన్నారా అని. నేను అడిగినప్పుడు ఆయన తినలా. మళ్ళీ నేను తిని కిందికి వచ్చాను, చిన్న వర్క్ చేస్తున్నట్టు వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తున్నాను. మళ్ళీ అడిగాను, బ్రదర్ తిన్నారని. అప్పటికే తినలా. హీ వాజ్ వర్కింగ్ హియర్. ఆయన ఇక్కడ పని చేస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన వాక్యం మాత్రమే అందజేసే వ్యక్తి కాదండి, ఇట్స్ ఎ టాలెంటెడ్ పర్సన్. ఆయన దేవుడు వాక్య తలాంతులతో మాత్రమే కాదు, నానా రకాల తలాంతులతో దేవుడు దైవజనులను అభిషేకించారు. దాన్ని బట్టి నిజంగా దేవుణ్ణి కనపరుస్తున్నాడు. ఆయన ఇక్కడ అన్ని జాగ్రత్తగా ఉన్నాయా లేవా అని అన్నీ ముగించుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారండి. హల్లెలూయా. It's hard. Sometimes it will become hard sometimes. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కష్టతరంగా మారతాయి. మనం ఉండి తప్పనిసరి దాన్ని జాగ్రత్త పరచుకోవాలి. వారు ఎంత బాధ్యతగా వ్యవహరించారో నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను. దైవజనులు వస్తున్నారు. ఈరోజు దేవుడు దట్టు మనం బయట ఆర్గనైజ్ చేస్తాం. ఈరోజు మొట్టమొదటిసారిగా అన్ని ఆర్డర్గా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మనం క్రమంగా అన్నీ చేయాలి. ఏది క్రమంగా లేకపోయినా అది మనకు కొంచెం వెలతి ఏర్పరుస్తుందని ఆయన అన్నింటినీ జాగ్రత్తగా ఇక్కడ చూస్తున్నాడని. ఒక్క స్టేజ్ అని మాత్రం కాదు, అన్నింటినీ ఆయన కవర్ చేసి వెళ్ళి రెడీ అయ్యి వచ్చాడు. చూడండి, దైవజనుల లోపల అలాంటి బాధ్యత ఉంటుందండి. కొంతమందిని మనం చూస్తాము, ఒక్క పని చేశారంటే ఇంకో పని ముట్టుకోరు. కానీ దైవజనులైనా ఉండరండి. వాళ్ళన్నింటినీ చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి, వచ్చిన వారిని చూసుకోవాలి, అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి, అందరూ తిన్నారా లేదా చూసుకోవాలి, ఎలా జరిగింది చూడాలి, ఎలా ముగించబడింది చూడాలి, ఎలా తృప్తి పొందారు అన్నీ చూడాలి. అలాంటి బాధ్యత దేవుడు దైవజనుల పైన వచ్చాడు. అందులో చాలా చురుగ్గా పనిచేస్తున్న వ్యక్తి దైవజనుడు సంతోష్ గారిని. వాళ్ళని దేవుడిని వాడుకుంటున్నారు. ఇంకా వచ్చే సంవత్సరం కూడా దేవుడు వాడిని ఇంకా వాడుకోవాలి, ఇంకా ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. మేము అనుకున్నాము బయట లోపల చేస్తాం, రెగ్యులర్గా అక్కడ అవుతుంది కదా అని అనుకున్నప్పుడు ఆయన ఒక విజన్తో ఈ ప్రాంతంలో అక్కడ మాత్రమే కాదు, వి షుడ్ కమ్ అవుట్ అండ్ వి షుడ్ ప్రీచ్ ది గాస్పెల్. పక్కని వారికి కూడా స్వాత అందాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ బయట పెట్టడం వారికి దేవుడు ఇచ్చిన ఆలోచన, దేవుడు ఇచ్చిన తలంపును బట్టి నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా దైవజనులు మన మధ్యలో ఉన్నారని కొరియనాయ్ గారు చెప్పిన వెంటనే అన్నారు వస్తానని. అది నిజంగా ఆ మాట నిజంగా ఆశీర్వాదం అండి. అది మనకి బూస్టప్ని ఇస్తుంది, అది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. నిజంగా దైవజనులు ఉన్నారు, కానీ నిజంగా తెలియని విషయం ఏంటంటే వారు ఉండడం బట్టి కూడా యవనస్తులుగా పరిచర్య చేసి వాళ్ళకి చాలా బూస్టప్ని ఇస్తుంది, చాలా ఎంకరేజింగ్ ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇలాంటి వాళ్ళని బట్టి మనము ఇలాంటి దైవజనులను చూసినప్పుడు కొన్నిసార్లు మనము ప్రోత్సహించబడతాం. కొన్ని పరిస్థితులు దైవజనులకు ఎలా ఉంటాయంటే, మంచి చేసినప్పుడు భుజం తట్టి వారు ఉండరు, చెడు చేసంగానే రాళ్ళు విసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ
అలాంటి పరిస్థితుల్లో వెళ్ళుచున్నప్పుడు ఇలా దైవజనులు నిజంగా మన మధ్యలో ఉండడం చాలా బూస్టప్ ఇస్తుందని నేను నమ్ముతున్నానయ్యా. ఒకసారి మనం చప్పట్లు కొడదామండి. నేను అనుకుంటున్నాను సంతోష్ బ్రదర్ గారి ఆకలి తీరింది అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థర్స్టీ పీపుల్, కొన్నిసార్లు ఆ ఆశ గల వారిని మనం చూసినప్పుడు మన లోపల కూడా దప్పిక పెరుగుతుందండి. నిజంగా మనం తృప్తి పరచబడాలి అని అంటే మన లోపల ఆశ ఉండాలి. అప్పుడే మనం తృప్తి పరచబడతాం. లేదంటే ఇలాంటివి ఇంత వేగంగా చురుగ్గా చేయడం అనేది ఈజీ కూడా కొన్నిసార్లు కాదండి కదండి. కొన్నిసార్లు మనం రెడీ అయ్యి వచ్చేసి కూర్చుంటాము, ఆ పని ఎలా జరిగింది అనేది మనం కొన్నిసార్లు ఆలోచించలేము. అప్పుడే మన లోపల వాళ్ళ పరిచర్యకి దేవుడు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు అనేది మనము సంఘముగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించినప్పుడు దైవజనునికి ఇంకా మీరు సహకరిస్తారు. హల్లెలూయా. సంఘం సహకరించడం అనేది కూడా చాలా ఆశీర్వాదం. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సంఘ సభ్యులను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే యు ఆర్ వర్కింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ మీరందరూ కూడా ఉదయం నుంచి పనిచేస్తున్నారు. దాన్ని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. మీరు చేసిన ఏ పనికి కూడా కొన్నిసార్లు దైవజనులు మరచిపోయి అభినందించకపోయినా తప్పకుండా మీకు ఫలం దొరుకుతుంది. తప్పకుండా మీరు దీవించబడతారు. తప్పకుండా మీరు దేవుని నామాన్ని దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని మరచిపోడు. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో బట్టి దేవుని ఘనపరుస్తూ దైవజనులకి ఈ సమయంలో అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. చాలా ప్రేమ కలిగిన